తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన ప్రజా వేదికకు వెనుతులు వెల్లువెత్తాయి. మంత్రి నిమ్మల రామానాయుడు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సత్వరమే సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతకుముందు విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ ఇంజనీర్స్ అసోసియేషన్ సభ్యులు మంత్రి నిమ్మల రామానాయుడిని కలిశారు. గత 5 ఏళ్ల నుంచి పదోన్నతులు లేక నష్టపోయామని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అడహక్కు పదోన్నతులకు ఉన్న అడ్డంకులను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో నవరత్నాల పేదలందరికీ ఇళ్ల పథకంలో ఎండోమెంట్ దేవాదాయ శాఖ భూమిని నిబంధనలకు విరుద్ధంగా ల్యాండ్ ఎక్విజిషన్ జరిపారు. వాళ్ళు జరిపి అప్పుడున్న ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి కొన్ని కోట్ల రూపాయలని దారి మళ్లించారు. గౌరవ ముఖ్యమంత్రి వారి గ్రీవెన్స్లో దీని మీద నేను పిటిషన్ పెట్టుకున్నాను. వారు వెంటనే స్పందించి ఎండోమెంట్ అధికారులని రిపోర్టు ఇవ్వమని ఆదేశించారు. దానిలో భాగంగా ఎండోమెంట్ దేవాదాయ శాఖ డీసీ గుంటూరు వారు మరియు ఏసీ గుంటూరు వారు కూడా ఈ భూములు ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన భూములు మొత్తం కూడా దేవస్థానం చెందినయే, మా 43 రిజిస్టర్లో స్పెసిఫిక్గా ఉన్నాయని చెప్పని వారు రిపోర్టు ఇచ్చి ఉన్నారు. అప్పుడు ఉన్న ఐఏఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు, తహసీల్దారు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటం మా పరిధి కాదని దేవాదాయ శాఖ కమిషనర్ వారికి మేము పంపుతున్నట్టుగా రిపోర్టు నాకు ఇచ్చి ఉన్నారు. దాని మీద మళ్ళా ఇప్పుడు గ్రీవెన్స్లో నేను పిటిషన్ పెట్టాను.